ఈ కువైట్ లో ఇలాంటి ఫ్రిడ్జ్లు అయితే ఉంటాయి వీధి వీధికి. ఈ ఫ్రిడ్జ్లు దేనికి పెడతారంటే ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ అలాంటి తెచ్చి పెడతారు, ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళు తీసుకుని వెళ్ళి తింటారనేసి. ఈ రోజు నేను కూడా ఫుడ్ తీసుకురావడం అయితే జరిగింది. ఈ ఫుడ్ వచ్చేసి ఈ రోజు మా ఇంట్లో పార్టీ జరిగిన తర్వాత మిగిలిపోయిన ఫుడ్ అంతా నేను మంచిగా బాక్స్ లో ప్యాక్ చేసుకుని తీసుకుని వచ్చిన. ఫుడ్ అయితే చాలానే మిగిలిపోయింది. ఈ ఫుడ్ అంతా వచ్చేసి మా కోవిడ్ వాళ్ళు చేసిన కాదు, మొత్తం ఆన్లైన్ ఆర్డర్ చేసిన ఫుడ్. మాకు కూడా ఇప్పుడు నైట్ కి ఇదే ఇస్తారు హీట్ చేసి. ఈ ఫుడ్ అయితే చాలా మంది బయట పనిచేసే వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళి తింటారు. ఈ కోవిడ్ లో తలాబాద్ అనేది ఉంటది, సేమ్ ఇండియాలో స్విగ్గీ జొమాటో లానే వాళ్ళైతే ఎక్కువ తీసుకుని వెళ్ళి తింటారు. నైట్ టైం ఎక్కువ ఆర్డర్లు పడతాయి కాబట్టి వీళ్ళు ఇంటికి వెళ్ళి చేసుకుని తినేంత టైం ఉండదు. సో ఇలాంటి ఫుడ్ తీసుకుని వెళ్ళి డైరెక్ట్ హీట్ చేసుకుని తింటారు. నేనైతే చాలా సార్లు చూసాను అండ్ అలానే చాలా మంది చెప్పారు నాకు ఇలా. మెయిన్ గా ఈ మ్యాటర్ అంతా పక్కన పెడిస్తే గనక ఈ ఫ్రిడ్జ్ ఉంటది కదా, ఈ ఫ్రిడ్జ్ పక్కనే వాటర్ కూడా ఉంటాయి చల్లగా. ఈ వాటర్ అయితే ఈ ఎండాకాలంలో చాలా మందికి అవసరం అవుతుంది ఈ కువైట్ లో. ఎందుకంటే పోను ఇక్కడ ఇంకా హీట్ పెరుగుతుందంట. ఈ ఎండాకాలం ఫుడ్ తినకుండా అయినా ఉంటామేమో కానీ వాటర్ తాగలేదు ఉండలేం. ఇక్కడ ఉన్నాయి కదా ఈ రెండు ఫ్రిడ్జ్ వచ్చేసి, ఒకటి వాటర్ ఫ్రిడ్జ్ ఒకటి ఫుడ్ ఫ్రిడ్జ్. ఈ రెండు ఫ్రిడ్జ్ లో వచ్చేసి కరెంటు అండ్ ఏమైనా అవసరం వచ్చినా గానీ ఆ పక్కింటి వాళ్ళే చూసుకుంటారు. మీరు గమనిస్తే కనుక ఈ కువైట్ లో ఎండాకాలం వాటర్ అయితే డొనేట్ చేస్తారు, ఎందుకంటే మంచి పుణ్యం వస్తుంది అనేసి. ఈ కువైట్ లో పుణ్యం పాపం అనే వాళ్ళు 50% ఉంటాయి కనుక 50% దీనికి ఆపోజిట్ వాళ్ళు అయితే ఉంటారు. ఆపోజిట్ వాళ్ళంటే కనుక మీరు అర్థం చేసుకోండి అబ్బా, సంథింగ్ అన్నట్టు. ఇంకా మెయిన్ గా మీ అందరు క్లాస్ లో చెప్పేది ఒకే ఒక మాట, మంచిలు చూసుకుని అయితే రండి ఈ కువైట్ కి. వాళ్ళని వీళ్ళని నమ్ముకొని వచ్చిన తర్వాత మోసపోకండి అబ్బా ప్లీజ్. అండ్ అలానే ఈ వీడియో కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి అబ్బా.